యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లోని గొల్లగూడలో దారుణం చోటు చేసుకుంది. ఐశ్వర్య అనే వివాహిత నిద్రలో ఉన్న తన ఇద్దరు పిల్లలను ఊపిరాడకుండా దిండు పెట్టి చంపేసింది. అనంతరం తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే భర్త మహేష్ యాదవ్ రైల్వేలో ఉద్యోగం చేస్తున్నాడు. భార్యాభర్తల మధ్య గొడవ కారణంతోనే ఐశ్వర్య పుట్టింట్లో ఉంటుంది. ఈ క్రమంలో ఐశ్వర్య తన ఇద్దరు పిల్లలను చంపి తాను చనిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాల వల్లే ఐశ్వర్య ఈ ఘాతుకానికి పాల్పడిందని పోలీసులు భావిస్తున్నారు. మార్నింగ్ మాకు ఒక డైలీ నైట్ కాల్ రావడం జరిగింది. ఈ గొల్లగూడెం విలేజ్లో ఒక మదరు ఇద్దరు పిల్లల్ని చంపేసి తను హ్యాంగింగ్ చేసుకున్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమ్మీడియట్గా లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి పెట్రోల్ మొబైల్స్ ఎస్ఐస్ ఇమ్మీడియట్ రావడం జరిగింది. వచ్చి ఇక్కడ చూసినట్లయితే లేడీ ఒక ఐశ్వర్య అని 28 years అమ్మాయి చున్ని నైరాన్ రోప్ తోటి హ్యాంగింగ్ చేసుకోవడం జరిగింది. ఆ పక్కలే బెడ్ పైన ఇద్దరు అమ్మాయి అమ్మాయి వచ్చేసి 3 years ప్లస్ అబ్బాయి వచ్చేసి 10 months ఓల్డ్ ఉన్నారు. అది మేము ఇక్కడ వచ్చి వెరిఫై చేసిందంటే ఈ అమ్మాయి మ్యారేజ్ ఐశ్వర్య నేటివ్ ఆఫ్ వలిగొండ డిస్ట్రిక్ట్ 4.5 years బ్యాక్ వలిగొండ మండలం. ఒక 4.5 years బ్యాక్ అమ్మాయికి ఈ మహేష్ కి చెందినటువంటి ఇతను రైల్వేస్ లో ట్రాక్ మీద పనిచేశారు. అతనితో మ్యారేజ్ కూడా జరిగింది. అయితే మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని రోజులు వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. తర్వాత వాళ్ళిద్దరి మధ్య కొద్దిగా ఈ డిస్ప్యూట్స్ అనేది స్టార్ట్ అయింది. వాళ్ళు చెప్పడం ఏంటంటే వేరే ఇల్లీగల్ కాంటాక్ట్ ప్లేస్ ఇతనికి డౌరీ ఎక్కువ కావాలని చెప్పి అతను హరాస్మెంట్ చేయడం జరిగింది. దాంతో ఈ అమ్మాయిని దాదాపు 1.5 years నుంచి వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉంటుంది. మార్నింగ్ వీళ్ళు మహేష్ వాళ్ళ మదర్ ఫాదర్ లేసి చూసినట్లయితే పక్క రూమ్ లో హ్యాంగింగ్ చేసుకోవడం ప్లస్ ఇద్దరు కూడా బెడ్ పైన